అందరు నీ ముఖం చూస్తారేమో. కొంతమంది ఇందులో కూడా ఒక చిన్న పని చేస్తారు. గుండెలో ఎంత వేదన ఉన్నా ముఖం మీద చూపించరు. గుండె ఎంత నలిగినా పెదాల మీద చిరునవ్వే ఉంటుంది. గుండెలో ఎంత భారం ఉన్నా అది సొంత వాళ్ళకి ఎవరికి తెలియకుండా వాళ్ళలోని ఒక అగ్ని పర్వతంలాగా వాళ్ళ హృదయాల్లో దాన్ని భద్రం చేసుకుంటారు. నువ్వు ఎంత నవ్వుతున్నా, నువ్వెంత గంభీరంగా ముఖం పెట్టినా యేసయ్య నీ ముఖం మీద ఉన్న పరిస్థితులు చూడ్డు. నీ హృదయాన్ని ఆయన ఎరిగి ఉంటాడు, నీ మనసునైనా చూస్తాడు. పైకి నవ్వుతుంది కానీ నా బిడ్డ లోపల అగ్ని పర్వతం కలిగి ఉంది. పైకి ఏదో గంభీరంగా కనపడుతున్నాడు భార్య ముందు, పిల్లల ముందు, కానీ లోపల కృంగిపోయి ఉన్నాడు. ఎలా చేయాలి ఈ అప్పులో? ఎలా చేయాలి? ఎలా లాగాలి ఈ కుటుంబాన్ని? పిల్లలకు కనబడినవాడు కన్నీళ్ళు. ఎందుకంటే మా నాన్న ఎందుకు ఏడుస్తున్నాడు, మా నాన్న ఎందుకు ఇలా అయిపోయాడని చెప్పి పిల్లలు ఎక్కడ దిగులు పడతారో, భార్య ఎక్కడ విమర్శించిద్దో, ఆడమొగం అలాగా ఏడుస్తున్నావా ఏమయ్యా అని ఒకవేళ ఆ విధంగా అపార్థం చేసుకునిద్దో, లేదా ఒకవేళ నేను ఏడిస్తే నా భార్య కూడా కృంగిపోతుందేమో, ఏంటండి మన పరిస్థితి ఇలా అయిపోయింది, చచ్చిపోతే పోయింది కదా అని అట్లాంటి ఆలోచనలోకి ఏమైనా వెళ్ళిద్దేమని చెప్పి కొంతమంది పురుషులు కుటుంబం ఎదుట గంభీరంగా కనపడతారు, సమాజంలో గంభీరంగా కనపడతారు, కానీ వారి మనస్సు ఎవ్వరికీ తెలియదు. వాళ్ళకే తెలుసు వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో, ఎంత బరువు మోస్తున్నారో, ఎన్ని రకాలుగా స్ట్రగుల్ అవుతున్నారో మనకే తెలుసు. ఈరోజు నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? నీ గుండెను చూసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ వేదనను చూసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ భారాన్ని గుర్తించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ సొంత వాళ్ళు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, నీ హృదయాన్ని గ్రహించకపోయినా, నీ హృదయాన్ని చూసే దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన నిన్నే చూస్తున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, ఎలా చేయాలి, ఎలా అని ఎదురు చూస్తున్నావు కదూ, ఎలా బయటపడాలని ఎదురు చూస్తున్నావు కదూ, ఈ బాధ్యతలు ఎలా గట్టెక్కించాలని ఎదురు చూస్తున్నావు కదూ, నువ్వు ఒక పని చేయి. నువ్వు విశ్రాంతిగా ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను ప్రశాంతంగా ఉంటే మరి కుటుంబం సంగతి ఏంటి ప్రభువా, బాధ్యతల సంగతి ఏంటంటే అవన్నీ జరుగుతాయి. నువ్వైతే నెమ్మదిగా ఉండి ప్రశాంతంగా ఉండి నన్ను మహింపరుస్తూ సాగిపో. నీ భారాలన్నీ, నీ చింతలన్నీ, నీ నొప్పులు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులన్నీ నాకు అప్పచెప్పి నన్ను బట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు ప్రభువా అంటే నీ బాధ్యతలన్నీ ఇక నుంచి నేను నా చేతుల్లోకి తీసుకున్నాను.